ఇక కరడేసి మంత్రి, మీకు తెలుసా సమయం వచ్చినప్పుడు మంత్రి ఏంటో ఆలోచన. సమయం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు భర్తకు కూడా ఒక మంత్రిలా సలహా ఇవ్వాలి. అదే చేసింది ఆమె. మీకు అరణ్యవాసంలో శ్రీరామచంద్రుడిని మునీశ్వరులందరూ కలుస్తారు, మమ్మల్ని రాక్షసులంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు, అంతే దయించి మీరు కాపాడాలి రామాని అంటే వెంటనే వాళ్ళకి మాట ఇచ్చేస్తారు, నేను కాపాడుతాను, మీకేం పర్లేదు, రాక్షసులందరినీ సంహరిస్తాను, మిమ్మల్ని కాపాడుతానంటాను. వారు వెళ్ళిపోయిన తర్వాత వార్నింగ్ అసలు నువ్వు కూడా కాపాడాలి కంటది. ఇలాగే అంటది, అసలు నువ్వు కూడా కాపాడాలి, నీకేం సంబంధం, ఆ రాక్షసుతో నీకు ఎందుకు తగు పెట్టుకోవడం అంటూ అంటారు. అకారణ శత్రుత్వం ఎప్పుడు మంచిది కాదు రామ అంటది. అంటే కారణం లేకుండా శత్రుత్వం పెట్టుకోకూడదు అంటది అని అంటారు. మీకు తెలుసా ఒక మగవాడికి మూడు అవలక్షణాలు ఉంటాడు, మీరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. మూడు అవలక్షణాలు ఉంటాయట. ఆ 3 అవలక్షణాలు ఏంటంటే మగవాడికి మొదటిది అబద్ధం, రెండోది పరస్త్రీ వ్యామోహం, మూడోది ఏంటోదమ్మా అకారణ క్రూరత్వం అట అని అంటది. రామ నీకు మొదటి 2 లేవు, అబద్ధం ఆడవు, పరస్త్రీ వ్యామోహం లేదు, కానీ నీకు ఈ మూడోది ఈ మధ్య వంట పడుతుంది అంటది.